తమ్ముడు డాడీ ఎక్కడికి వెళ్తున్నారు? యానిమల్ పబ్కి వెళ్తున్నారు. నేను కూడా చిన్నప్పుడు మా తమ్ముడికి నాకు ఇలానే ఏజ్ గ్యాప్ 7 years, తేజకి నాకు. నేను కూడా చిన్నప్పుడు ఇలాగే మా తమ్ముడు నేను కూడా ఇలాగే చూసుకుంటుండే. మా డాడీ చిన్నప్పుడు నాకు తెలిసి మంచిగానే ఉంటుండే, అంటే మమ్మల్ని ఏం అనకపోతుండే. మా అమ్మ మాత్రం కుక్కను కొట్టినట్టు కొడుతుండే మమ్మల్ని, ఘోరంగా కొడుతుండే మమ్మల్ని, పిచ్చ కొట్టుడు కొడుతుండే. నన్ను ఎక్కువ మెయిన్ బాగా. వెనక తగులుతుంది తమ్ముడికి, పట్టుకో. ఏంటో మా మమ్మీ అన్నం కూరలు అయిపోయినా చెప్పట్లేదు ఏమి నోరిప్పి. అన్నం కూరలు అయిపోయినా తినమని అనట్లేదు. నేను పబ్కి వెళ్తున్నానని తెలుసు, ఒక ముద్ద అన్నం కూర ఇంకా అయితే ఫుడ్ తిని వెళ్తానని తెలుసు కూడా అన్నం కూర వండేసి కూడా మా అమ్మ చెప్పట్లేదు. నిన్న కూడా అంతే, కోడిగుడ్డు పొరుట అన్నం వండేసి అని నాకు చెప్పట్లేదు. నేను అడిగితే కూడా అబద్ధాలు చెప్తుంది. లేదు అన్నము అయిపోయింది, గ్యాస్ అంతా పోయింది కుక్కర్లో, అయినా కూడా కుక్కర్ ముట్టితే వేడిగానే ఉంటుంది కదా, కుక్కర్ ముట్టి వేడిగా ఉందని చెప్తుంది. కుక్కర్ ముట్టితే వేడిగా ఉండడం ఏంటి? గుద్ద కింద 70-80 సంవత్సరాలు వచ్చినాయి, రేపు మా సెట్లు చేయండి, కోడలు అయినాయి, మనవడాలు అయినాయి. అన్నం కుక్కర్ వండితే కుక్కర్ విజిల్ అంతా పోయినాక, గ్యాస్ పోయినాక అయినా కూడా కుక్కర్ కాలుతుందన్న జ్ఞానం లేదా? కాలుతుంది, దానికి ఏమైంది? అయితే అన్నం తింటారా ఎవరు? అంటే ఇప్పుడు కూర గిన్నె అన్నం గిన్నె కాలుతున్నాయనే అవి చల్లగా అయ్యేదాకా ఫుడ్ తినకుండా ఉంటాము ఏంటి? ఎరుపు నాటకాలు నా దగ్గర దింగుతుంది, నా దగ్గర దింగులు తినడానికి అలాగనమాట. సరే ఖాళీ గడుపుతూనే నన్ను పబ్బుకి పంపిస్తుంది. సరే పోనీ, దేవుడే ఉన్నాడు, ఎవరి పాపం వాళ్ళకే తగ్గుతుంది అంతే. నేను ఇంకేం దాని గురించి ఏమి ఇంకా పట్టించుకోదలుచుకోలేదు. ఇప్పుడు కూడా ఫుడ్ అయిపోతే కూడా చెప్పలే. మళ్ళీ మా అత్తయ్య చేత పునుగులు బజ్జీలు తెప్పించుకుని మళ్ళీ ఇంకా పునుగులు తిన్నాను. వాడేమో తినకపోతే ఇచ్చే మమ్మీకి ఇచ్చేస్తా అంటున్నాడు. వాడికి మమ్మీ అంటే